హలో గైస్. సో టుడే టాపిక్ వచ్చేసి చాట్ జీపీటీ. సో ఇన్ 2026, ఐ మీన్ యాజ్ పర్ 2025 రీసెంట్ స్టాట్స్, సో అరౌండ్ లేట్ 2025లో మనకు చాట్ జీపీటీ 800 మిలియన్స్ వీక్లీ యాక్టివ్ యూజర్స్ వచ్చారు అండ్ 114 మిలియన్స్ డైలీ యూజర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 80 crores అండ్ 1.4 CR పీపుల్ అనేది డైలీ యాక్టివ్గా 15 to 30 minutes అనేది చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు. సో ఫర్ ఓన్లీ నేను చాట్ జీపీటీ గురించి చెప్తున్నా. దెర్ ఆర్ మోర్ ఏఐ టూల్స్ లైక్ జెమినై అండ్ అదర్ ఏఐ టూల్స్ ఆల్సో, క్లౌడ్. సో ఇక్కడ ప్రతిరోజు మనకు చాట్ జీపీటీలో 2.5 బిలియన్ ప్రాంప్ట్స్ అనేది సబ్మిట్ చేస్తున్నారు. 2.5 బిలియన్ ఈజ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇట్స్ అ హ్యూజ్. సో ఇక్కడ ఇంత యూసేజ్ ఉంది అని అంటే, సో దాన్ని ఆ యూసేజ్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి నా క్వశ్చన్. ఐ మీన్ సో దాని గురించి నేను ఈ రీసెంట్ స్టాట్ చెక్ చేస్తే, సో మోస్ట్ ఆఫ్ ది యూసేజ్ అనేది నాన్ టెక్నికలే ఉంది. సో ఇట్స్ కంప్లీట్లీ రిడెండెంట్. ఐ మీన్ కంప్లీట్లీ జనరల్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఏదో క్యూరియాసిటీ క్వశ్చన్స్, సో ఇట్లాంటి క్వశ్చన్స్ మాత్రం అడుగుతున్నారు. అండ్ కమింగ్ టు వర్క్ కల్చర్కి వస్తే, ఐ మీన్ పీపుల్స్ హూ ఆర్ ఇన్ డెవలపర్ ఆర్ కార్పొరేట్ వరల్డ్లో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ వర్క్ రిలేటెడ్ మాత్రం జస్ట్ 20-25% అనేది చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ చాట్ జీపీటీ, అదర్ ఏఐ టూల్స్ కూడా అరౌండ్ హార్డ్లీ 30% అనేది యూజ్ చేస్తున్నాం. రిమైనింగ్ 70% మనం మొత్తం అన్నెసెసరీ థింగ్స్ గురించే యూజ్ చేస్తున్నామని చెప్పేసి రీసెంట్ స్టాట్ చెప్తున్నాయి. సో ఇక్కడ ఐ మీన్ సో ఈ కాన్సెప్ట్లో నేను థింక్ చేసింది, ఐ మీన్ నేననే కాదు, మీకు కూడా ఇప్పటికీ ఐడియా వచ్చి ఉంటుంది. ఏఐ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో ఐ మీన్ కమింగ్ 4 to 5 yearsలో ఇంకా ఐ మీన్ టాప్ నాచ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్గా మూవ్ అయ్యే ఏఐని మనం ఇంత అన్నెసరీగా యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఒక చిన్న హింట్ ఇచ్చేసి, సో దాన్ని ఎలా మనం ఇంకా బెటర్ వేలో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను చెప్పినట్టు నాకు ఇంకో కాన్సెప్ట్ ఏమైందనంటే, సో చాలామంది డెవలపర్స్ కానీ కోడర్స్ కానీ ఇంకెవరైనా సో మోస్ట్ ఆఫ్ ది ఈవెన్ ఆ 30%లో ఎవరైతే దానిపైన డిపెండ్ అవుతున్నారో దాంట్లో 10-15% కంప్లీట్ ఓవర్ డిపెండెంట్ అయిపోయారు. ఆల్మోస్ట్ 10-15% కాదు, 20% ఐ కెన్ సే ఓవర్ డిపెండెంట్ అయిపోతున్నారు. ఐ మీన్ పీపుల్ హూ ఆర్ గుడ్ ఎట్ పర్టికులర్ స్కిల్ ఆర్ పర్టికులర్ టెక్ స్టాక్, దే ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ది ఏ. సో వాళ్ళు అట్లా డిపెండ్ అయిపోయేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీ డిసప్పియర్ అయిపోయింది, లేదంటే ఏ డిసప్పియర్ అయిపోయి రేపటి రోజు వాళ్ళు 10 years నుంచి చేసిన ప్రాజెక్ట్లో అని పర్టికులర్ స్కిల్లో వాళ్ళని వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. సో ఇట్స్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ అస్. ఈ డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఇక్కడ. సో దీన్ని మనం బ్రేక్ చేయాలి. సో ఇక్కడ ప్రాంప్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, మీరు ఆర్టీసీ ఆర్వైఎస్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్లో కానీ యూజ్ చేశారనుకో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ ఏ డేటా పైప్లైన్ యూజింగ్ PySpark అని చెప్పేసి, ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ఎవరైనా కానీ ఒక కాంటెక్స్ట్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇచ్చేసేయండి, నాకు ఇది కావాలి అని చెప్పేసి ఇన్ జనరల్గా ఇచ్చేస్తారు. సో అట్లా కాకుండా ఈవెన్ యూ కెనాట్ మేక్ ఇట్ అ బెటర్, అది కూడా మీరు చాట్ జీపీటీని అడగండి. లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను ఇక్కడ, రైట్ డేటా పైప్లైన్ యూజింగ్ PySpark, రీరైట్ ద సేమ్ ప్రాంప్ట్ ఇన్ ఆర్టీసీ ఆర్వైఎస్ ఫార్మాట్. సో చూడండి అది ఎలా ఇస్తుంది. థింక్ అబౌట్ స్కేల్ సోర్సింగ్, ఐ నీడ్ అ క్లియర్ ఆన్సర్ ఫ్రమ్ యూ. సో ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చేసింది చూడండి. సో దానికి కావాల్సింది ఏంటంటే, రోల్ కావాలి, టాస్క్ కావాలి, కాంటెక్స్ట్ ఏంటి, రూల్స్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, మీ స్కోప్ ఏంటి. సో ఈ ఫార్మాట్లో కనుక మీరు మీ ప్రాంప్ట్ని బిల్డ్ చేశారంటే, సో యూ విల్ గెట్ అ బెస్ట్ ఆన్సర్ ఎవర్. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఆర్టీసీ అండ్ ఆర్ఓఎస్.
So I hope this will help you. Try this out and see the results. Most of the developers and who are preparing for the interviews, I mean people, they want to do some hands-on projects. సో ఎవరైతే జూనియర్స్ ఉన్నారో జూనియర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ బ్యాక్ డోర్ పర్సన్స్ ఎవరైనా కానీ, సో మీకైతే చాలా ఇంపార్టెంట్, ఐ మీన్ హౌ టు యూజ్ ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ సో ఐ నో the struggles will be there, but if you use this in a right direction, the most of the struggles you will get reduced. So that is what I am saying. అండ్ కోడర్స్ ఆర్ సో వాళ్ళకి ఏంటనంటే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటనంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ టాస్కింగ్ కోడ్, ఐ మీన్ సో పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి దీనికి కోడ్ రాసే ఇచ్చేసే అని చెప్పేసి ChatGPTని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే దట్ యు ఆర్ ఆస్కింగ్. సో ఇప్పుడు ఏదైతే మనం RTC ROS మెథడ్ని యూజ్ చేసామో సేమ్ కాన్సెప్ట్ని మీరు యూజ్ చేయండి. బట్ లాజికల్గా చెప్పాలంటే ఇది కూడా ఓకే, ఒక సర్టన్ లెవెల్ వరకు మీకు హెల్ప్ చేస్తుంది. బట్ అబౌవ్ సర్టెనిటీ కాన్సెప్ట్, ఐ మీన్ ద ఫ్లో ఆఫ్ ప్రాజెక్ట్ అనేది కూడా అర్థం కావాలి. మీకు ఒక అనాలిసిస్ ఉండాలి. సో ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు ప్రాంప్ట్ రెడీ చేసి దానిపైన మీరు సొల్యూషన్ తీసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో ఆ అనాలిసిస్ కోసం నేనేం చెప్తున్నానంటే, ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేసే ముందు, సో ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేసే ముందు దాన్ని ఎలా చూడాలి, అసలు ఒక్కొక్క స్టెప్ని ఎలా తీసుకోవాలి, ఎలా చెక్ చేయాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. సో ఈ మెథడ్స్ అయితే ChatGPTలో మనం ఇప్పటివరకు తెలుసుకున్న కాన్సెప్ట్ ఏమైతే ఉన్నాయో అవి మీరైతే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా ఒక ప్రాజెక్ట్ హ్యాండ్స్ ఆన్ చేయడం కానీ, లేకపోతే సో ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయడం అని చెప్పేసి దాని గురించి ఇంకా క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.